నమస్తే అండి. నేను ఈరోజు చేపల పులుసు చేయాలనుకుంటున్నాను. నేను దానికోసం 1 kg ఫిష్ తీసుకున్నాను. ఫిష్ ముక్కలకి కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫిష్ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఇలా ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 minutes మ్యారినేట్ చేసుకోవాలి. మనం చేపల పులుసు కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి, ప్యాన్ హీట్ అయింది. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, చెక్క, లవంగం, ఇలాచి 3 వేసుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. చేపల పులుసు కోసం నేను తగినంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. కొద్దిసేపు నాననివ్వాలి దీన్ని. ఇప్పుడు మనం చేపల పులుసు తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా ఆయిల్ వేసుకొని తగినంత, కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని కారపొడి వేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఫిష్ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టి 2 minutes ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి స్టవ్. ఒకసారి మూత తీసుకొని 2 minutes అయింది. ఒకసారి మూత తీసుకొని ఫిష్ ముక్కల్ని తిప్పేసుకోవాలి. చేపలు కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చింతపులుసు పోసుకుందాం. చింతపులుసు పోసినాక చేప ముక్కల్ని 20 minutes ఉడకనివ్వాలి. చేప ముక్కల్ని ఊరికే కలపొద్దు, జస్ట్ మామూలు ఇలా అనుకోవాలి. మెల్లగా ముక్క చిదిపోతాయి. చేప ముక్కలు అయితే ఉడికిపోయాయి. ముందుగా తయారు చేసుకున్న మసాలా వేద్దాం. చేపల పులుసు ఉడికిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. మన తెలంగాణ స్టైల్లో చేసుకునే వేడివేడి చేపల పులుసు రెడీ అయిందండి.